1981లోనే ఎన్టీఆర్ గారివి మొత్తం 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ సినిమా ప్రేమ సింహాసనం సినిమా రిలీజ్ అయింది. సంక్రాంతికి రిలీజ్ అయిందండి ఈ సినిమా. సంక్రాంతి రిలీజ్ అయ్యి 1 వీక్ కలెక్షన్స్ మాత్రం తిరిగిలేదండి. రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయండి సినిమాకి. కానీ తర్వాత లాంగ్ రన్లో సినిమా పోయిందండి, ఫ్లాప్ అయిపోయిందండి. దీని తర్వాత కరెక్ట్ నెల రోజులకి జనవరి 30ని రాఘవేంద్ర గారి డైరెక్షన్లో గజదొంగ సినిమా రిలీజ్ అయిందండి. ఇది బ్లాక్ బస్టర్ హిట్, అలాగే కలెక్షన్ రికార్డు తిరిగిలేదండి. ఇది రిలీజ్ అయిన ఇంచుమించు నెల రోజుల కంటే మార్చి నెలలోనే ఎవరు దేవుడు భీమ్ సింగ్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయిందండి. ఎన్టీఆర్ గారు, జమునా గారు ఇందులోని హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేశారండి. ఇది యావరేజ్గా ఆడిందండి సినిమా. మళ్ళీ దీని తర్వాత కరెక్ట్గా నెల రోజులకి ఏప్రిల్ నెలలోనే తిరిగిలేని మనిషి కె రాఘవేంద్ర గారి డైరెక్షన్ దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రిలీజ్ అయిందండి. ఇందులోని ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు హీరోలుగా మల్టీ స్టార్ సినిమా అండి, హీరోలుగా యాక్ట్ చేశారండి. రతి, ఫటాఫట్ జయలక్ష్మి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఇది కూడా కలెక్షన్స్ పరంగా సినిమా బాగానే ఉంది కానండి, లాంగ్ రన్లోనే ఒక 4వ వారం తర్వాత సినిమా డల్ అయిపోయిందండి, పోయిందండి. దీని తర్వాత ఎన్టీఆర్ గారి జన్మదినం మే 28ని సత్యం సింహ ఏఎన్ఆర్ గారు అలాగే ఎన్టీఆర్ గారు హీరోలుగా యాక్ట్ చేశారండి. ఇది కూడా కె రాఘవేంద్ర గారు డైరెక్షన్ వచ్చిందండి. ఈ సినిమా ఏంటంటే హిందీలోని అమితాబ్ బచ్చన్, శశి కపూర్ మల్టీ స్టార్ సినిమా సుహాగ్ సినిమాకి ఇది రీమేక్ అండి. ఇది సూపర్ హిట్ అయిందండి, తిరిగిలేదు. దీని కలెక్షన్ రికార్డ్ అయితే చాలా కలెక్షన్ తిరిగిలేదు. 50 లక్షల కలెక్షన్ 1 వీక్ కలెక్షన్ వసూలు చేయడం జరిగిందండి. చాలా పెద్ద కలెక్షన్ రికార్డ్ అండి, తిరిగిలేదండి. మళ్ళీ ఇది రిలీజ్ అయిన తర్వాత విశ్వరూపం వచ్చిందండి జూలై నెలలోనే దాసనారాయణ డైరెక్షన్లో. ఇది ఎన్టీఆర్ గారి డబుల్ రోల్ అండి. ఇది కూడా అమితాబ్ బచ్చన్ గారి రీమేక్ అండి, కస్మేవాది సినిమాకి రీమేక్ అండి ఈ సినిమా. ఇందులో జయసుధా అంబిక హీరోయిన్గా యాక్ట్ చేశారండి. ఇది కూడా సినిమా ఫ్లాప్ అయిపోయిందండి, సినిమా తిరిగిలేదండి. దీని తర్వాత మళ్ళీ ఆగస్ట్ నెలలోనే అగ్గిరావు రిలీజ్ అయిందండి. ఆగస్ట్ 14న రిలీజ్ అయిందండి సినిమా. సూపర్ హిట్ అండి, రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ మీద రిలీజ్ అయిందండి. సూపర్ హిట్ అయిందండి, తిరిగిలేదండి. దీని తర్వాత కొండవీటి సింహం సినిమా రిలీజ్ అయిందండి, మరి తిరిగిలేదండి. ఇండస్ట్రీ హిట్ అండి, 1981 ఇండస్ట్రీ హిట్, కలెక్షన్ రికార్డు ఇండస్ట్రీ హిట్, తిరిగిలేదండి. ఇందులో యాక్చువల్గా ప్రేమాభిషేకం సినిమా 1981లో రిలీజ్ అయిందండి. అది బ్లాక్ బస్టర్ అండి ఏఎన్ఆర్ గారికి. సినిమా కలెక్షన్స్ కన్నా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేయడం వల్ల ఏంటంటే ఇది ఇండస్ట్రీ హిట్ అయిందండి. 1981 ఇయర్కి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇదేనండి, కొండవీటి సింహం సినిమానండి, తిరిగిలేదండి. కొండవీటి సింహం సినిమాకి క్లాప్ కొట్టింది హిందీ యాక్టర్ అండి. ఆ టైంలోనే స్టార్ హీరో, సూపర్ స్టార్ హీరో జితేంద్ర గారు క్లాప్ కొట్టడం జరిగిందండి కొండవీటి సింహం సినిమాకి. కరెక్ట్గా కొండవీటి సింహం సినిమా రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత అంటే 1982లోనే రికార్డ్ ఏంటంటే ఇదే కొండవీటి సింహం సినిమాని ఇలాగే కొండవీటి సింహం సినిమా క్లాప్ కొట్టిన జితేంద్ర గారితో ఇదే సినిమా 1982లోనే రీమేక్ చేయడం జరిగిందండి. జితేంద్ర గారి డబల్ ఫోటో తోటి కొండవీటి సింహం సినిమాని హిందీలో రీమేక్ చేయడం జరిగిందండి.